అందరికీ నమస్కారం. నేను రవికుమార్, సివిల్ ఇంజనీర్. ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే స్టీల్ క్వాంటిటీ ఇన్ ద బీమ్స్. ఈరోజు ఒక 3 స్పాన్లు గల ఒక ఫుల్ రన్నింగ్ 3 స్పాన్లు గల ఫుల్ లెంత్ బీమ్ను 1.5 feet by 9 inches బీము, 9 inches డెప్త్ బీము, 9 inches డెప్త్ బీము, దాంట్లో ఉన్న స్టీలు డయాగ్రామ్లో చూపించాను. ఆ డయాగ్రామ్ ప్రకారము మనం ఆ స్టీల్ను ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఇప్పుడు మీకు వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టీల్లో వచ్చి పైన 12 mm బార్స్ రన్ అవుతున్నాయి బీమ్లో, కింద 12 mm బార్స్ రన్ అవుతున్నాయి. తర్వాత ఎక్స్ట్రా బార్స్ ప్రతి స్పాన్లో 16 mm బార్స్ ఉన్నాయి. తర్వాత టాప్ నెగిటివ్ రిఫరెన్స్ కాలం మీద 16 mm బార్స్ 2 నెంబర్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు ఒక డ్రాయింగ్ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత నేను 1 by 1 అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో వేట్ చేశాను, అది మీకు పెడుతున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కంపల్సరీగా చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. ఐఎమ్ రవికుమార్. నమస్కారం. ఇక్కడ ఈరోజు చెప్పే విషయం ఏంటంటే నేను ఐఎమ్ రవికుమార్, సివిల్ ఇంజనీర్. ఇక్కడ స్టీల్ బీమ్ క్వాంటిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఒక బీము రన్నింగ్ అవుతుంది, 3 స్పాన్లలో రన్నింగ్ అవుతుంది. ఫస్ట్ స్పాన్ వచ్చి 15 feet, సెకండ్ స్పాన్ వచ్చి 10 feet, థర్డ్ స్పాన్ వచ్చి 15 feet. తర్వాత దీంట్లో బాటమ్ 12 mm 2 నెంబర్లు ఫుల్గా రన్ అయినాయి. తర్వాత టాప్ 12 mm 2 నెంబర్లు ఫుల్గా రన్ అయినాయి. తర్వాత ఎక్స్ట్రా బార్స్ కూడా ఉన్నాయి. ఎక్స్ట్రా బార్స్ ఉన్నాయి. ఇక్కడ 2 16 mm ఉన్నాయి, ఇక్కడ 2 16 mm ఉన్నాయి, ఇక్కడ 2 16 mm ఉన్నాయి. ఒక్కొక్క స్పాన్లో 2 16 mm ఉన్నాయి. తర్వాత కట్లెంత్లు అవి కట్లెంత్లు అనమాట. తర్వాత పైన టాప్ నెగిటివ్ రిప్లేస్మెంట్ 16 mm 2 ఉన్నాయి, ఇక్కడ 2 16 mm ఉన్నాయి. ఇప్పుడు స్టీల్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే బాటమ్ 2 నెంబర్స్ 2 రాళ్ళు ఫుల్గా ప్లస్ ఇంటూ 6 inches. 6 inches అంటే ఈ ప్రొజెక్షన్ ఉంది కదా, ఇది ప్రొజెక్షన్ హుక్. 6 inches ప్లస్ 1 feet ప్లస్ 15 feet ప్లస్ 1 feet ప్లస్ 10 feet ప్లస్ 1 feet ప్లస్ 15 feet ప్లస్ 1 feet ప్లస్ 6 inches. మళ్ళీ తర్వాత -1 inch అంటే ఇది కవా తీసేస్తున్నాం అనమాట. అంటే ఇదంతా లెంత్ కలిపితే ఎంత అయితే 44.68 రన్నింగ్ ఫీట్ అవుతుంది. దాన్ని 2తో మల్టిప్లై చేస్తే 89.36 అంటే 89 feet 4 inches రన్నింగ్ ఫీట్ బాటమ్ రీఎన్ఫోర్స్మెంట్ అవుతుంది. బాటమ్ రీఎన్ఫోర్స్మెంట్ 89 feet 3 inches నువ్వు మీటర్స్లో చేసినట్లయితే దాన్ని 3.281 తోటి డివైడ్ చేస్తే మనం 25.38 వస్తుంది, 38 meters వస్తుంది. 1 meter 0.89 kg ఉంటుంది పర్ మీటర్కు, ఈజ్ ఈక్వల్ టు 22.5 kg. మనకు స్టీల్ బాటంలో 2 రాడ్స్ అంటే 12 mm స్టీల్ క్యాలిక్యులేట్ చేయాలంటే 12 square డివైడ్ బై 162 వేస్తే 0.89 వస్తుంది. 0.89 లెంత్తో మల్టిప్లై చేస్తే 22.5 kg వస్తుంది. అట్లనే టాప్ రీఎన్ఫోర్స్మెంట్ టాప్లో కూడా 12 mm 2 ఉన్నాయి, అది కూడా 22.5 kg ఉంటుంది పైన 12 mm. అంటే టోటల్గా 12 mm 22.5 అంటే 45 kg. తర్వాత బాటమ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా 16 mm. 16 mm ఏంటంటే 15 feet ఫుల్ స్పాన్. దాంట్లో నుంచి ఇక్కడ 1.5 feet, ఇక్కడ 1.5 feet తీసేయాలి. 1.5 feet 1.5 తీసేయాలి. ఈ ఎక్స్ట్రా బార్ లెంత్ వస్తుంది. ప్లస్ ఇక్కడ 10 feet ఇక్కడ స్పాన్, దాని నుంచి ఇక్కడ 1 feet ఇక్కడ 1 feet తీసేస్తే
అది మధ్య స్పాన్లోది లెంత్ వస్తుంది. మళ్ళీ చివరి దాంట్లో సేమ్ ఫస్ట్ దాంట్లో ఉన్నట్టే 15 ఫీటు -1.5 ఫీటు -1.5 ఫీటు. ఇప్పుడు బాటమ్ ఎక్స్ట్రా ఎన్ని ఉన్నాయి? 2 నెంబర్స్. లెంత్ ఎంత? 12 ఫీటు ఒక లెంత్, 8 ఫీట్ ఒక లెంత్, 12 ఫీట్ ఒక లెంత్. అంటే 2 నెంబర్స్ ఇంటూ 32 ఫీట్ ఈజ్ ఈక్వల్ టు 64 రన్నింగ్ ఫీటు. 64 రన్నింగ్ ఫీట్. ఇది ఈ 16 mm బార్స్ బాటంలో ఉన్న ఎక్స్ట్రా రాడ్స్. టాప్ ఎక్స్ట్రా 16 mm టాప్లో ఇక్కడ 3 feet 9 inches ప్లస్ 1 feet, ఇక్కడ 2 feet 6 inches. అట్లే 2 feet 6 inches, 1 feet ప్లస్ 3 feet 9 inches. మొత్తం ఎంత అంటే 7 feet 3 inches ప్లస్ 7 feet 3 inches. ఏంటి? 2 రాళ్ళు 14.5 రన్నింగ్ ఫీట్. 16 mm టోటల్ ఎంత వచ్చిందంటే ఈ 16 mm 64 రన్నింగ్ ఫీట్ ప్లస్ 14.5 రన్నింగ్ ఫీట్ ఈజ్ ఈక్వల్ టు 78.5 రన్నింగ్ ఫీట్ ఈజ్ ఈక్వల్ టు 23.9. దీన్ని 3.28 డివైడ్ చేస్తే 23.9 రన్నింగ్ మీటర్స్ వస్తుంది. రన్నింగ్ మీటర్స్ను 1.58, ఒక రన్నింగ్ మీటర్కి 1.58 kg ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు 37.76 kg. అంటే ఎక్స్ట్రా బార్స్ వచ్చి 37.76 kg ఉన్నాయి. మెయిన్ బార్స్ టాప్ అండ్ బాటమ్ కలిసి 45 kgs ఉన్నాయి. ఇది బీమ్లో స్టీల్ క్యాలిక్యులేషన్ చేసే విధానం. అర్థమైంది కదండి? ఓకే. అర్థం కాకుంటే ఏదైనా కామెంట్లో చెప్పండి నాకు.